ఇలా సాధించే ప్రక్రియను పతంజలి అష్టాంగ యోగం అంటారు. దీనినే రాజయోగం అంటారు. పతంజలి వివరించిన వివిధ రకాలైన యోగ సూత్రాలు. పతంజలి యోగ సూత్రాలు 4 అధ్యాయాల సంకలనము. సమాధిపద, సాధనపద, విభూతిపద, కైవల్యపద అనే 4 అధ్యాయాలు. ఇవి మానసిక శుద్ధికి కావలసిన యోగాలు, శరీర దారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకి, రోగనిరోధకానికి సహాయపడే శారీరక ఆసనాలను అష్టాంగయోగము వివరిస్తుంది. సమాధిపద ఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించి పరమానంద స్థితిని సాధించడము దీనిలో వివరించబడింది. సాధనపద కర్మయోగాన్ని, రాజయోగాన్ని సాధన చేయడము ఎలాగో దీనిలో వివరించబడింది. 8 అవయవాలను స్వాధీనపరుచుకోవడం ఎలా అని రాజయోగములో వివరించబడింది. విభూతియోగము జాగరూకత, యోగ సాధనలో నిపుణత సాధించడమెలాగో దీనిలో వివరించబడింది. కైవల్యపద మోక్ష సాధన ఎలా పొందాలో దీనిలో వివరించబడింది.